సమ్మక్క సారక్క జాతర పోయి 14 లక్షల కోళ్ళు యాటలు దిగినాయట. 14 లక్షల కోళ్ళు యాటలు దిగినాయి. 14 లక్షల కోళ్ళు యాటలు అంటే జరంత మాటనేనా? మామూలు కాదు, రక్తం ఏరులై పారుతుంది. ఆ జంపన్న వాగు లెక్క, జంపన్న వాగు లెక్క వారుతుంది. ఒక దగ్గర వస్తే 14 లక్షల కోళ్ళు యాటలు కోసిరంటే చిన్న మాట కాదు. సరే, ఏదేమైనప్పటికీ కూడా అమ్మవారికి అంతే మొక్కులు చెల్లించుకున్నారు, ఏదో ఒకటి చెల్లించుకోరు. కానీ ఈ కొన్ని కోట్ల మంది ప్రజలు పోయారు కదా, ఇందులో ఆడ చాలా మంది పోయారు, టెంట్లు వేసుకున్నారు, డేరాలు వేసుకున్నారు, ఆ తర్వాత అక్కడే చెట్ల కింద వండుకొని తిన్నారు, నివాసం ఉన్నారు కదా. ఇందులో ఎన్ని కుటుంబాలు, రెడ్డోళ్ళ కుటుంబాలు ఉంటాయి చెప్పురి? ఉండరు, మ్యాక్సిమం ఉండరు. ఎన్ని 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 కుటుంబాలు, వెలమూల కుటుంబాలు ఉంటాయి చెప్పండి? ఉండరు. ఉంటే చెప్పండి. ఎవరన్నా మీకు పోతే నమస్తే అని వస్తారు, కానీ పోతే నమస్తే అని పోయి ఆ గజల కాడ మొక్కి అంతకంటే ఎక్కువ ఉండకపోవచ్చు నాకు తెలిసి. సో సమ్మక్క సారక్క జాతరకి ఎట్లయితే మనం పోయినామో అదే రకంగా ఐక్యమత్యంతో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సమ్మక్క సారక్క జాతర స్ఫూర్తి మనకు రేపు పొద్దున ఏది రాబోయేటువంటి 2028 ఎన్నికల్ని సమ్మక్క సారక్క జాతర మనకు స్ఫూర్తి, కలిసికట్టుగా పోవడానికి అదొక స్ఫూర్తిగా పనిచేస్తుంది. సో అది సమ్మక్క సారక్క జాతరకు సంబంధించినటువంటి అంశం అయితే